తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు A16గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. బోలేబాబా కంపెనీకి అజయ్ కుమార్ సుగంధ్ కెమికల్ సరఫరా చేశాడు. మోనోగ్లిజరైడ్స్, అసెటిక్ యాసిడ్, ఆస్టర్ లాంటి కెమికల్స్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. లడ్డూలు తయారు చేసే నెయ్యిలో 90% పైగా పామాయిల్ వినియోగించినట్లు గుర్తించారు. పామాయిల్ తయారీకి మోనోగ్లిజరైడ్స్, అసెటిక్ యాసిడ్, ఆస్టర్ లాంటి కెమికల్స్ను అజయ్ వాడినట్లు అధికారులు నిర్ధారించారు. 7 ఏళ్లుగా బోలేబాబాకు పామాయిల్ తయారీకి అజయ్ కుమార్ కెమికల్స్ సరఫరా చేస్తున్నారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో అజయ్ కుమార్ సుగంధ్ను సెట్ హాజరుపరచగా ఈ నెల 21 వరకు నెల్లూరు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప రెడ్డి తెలుసుకుందాం. నారాయణప, కల్తీ నెయ్యి కేసులో అరెస్టుకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? షాహీన్, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందిని సిబిఐ ఆధ్వర్యంలోని సిట్టు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది. ప్రాథమికంగా కేసు విచారణ ప్రారంభమైన సమయంలో కల్తీ నెయ్యికి సంబంధించి 18 మందిపై కేసు నమోదు చేసిన సిబిఐ ఆధ్వర్యంలోని సిట్టు ఆ తర్వాత తన విచారణలో వెలుగులోకి వస్తున్న కీలకమైన అంశాల ఆధారంగా మరో 9 మందిని నిందితులుగా చేసింది. దీంతో కల్తీ నెయ్యి కేసులో ఇప్పటి వరకు 27 మంది నిందితులుగా చేరారు. వీరిలో 9 మందిని అరెస్ట్ చేశారు. 9 మంది అరెస్ట్ అయిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహా తిరుమల శ్రీవారికి నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు విపిల్ జైన్, పొమిల్ జైన్, అదే విధంగా శ్రీ వైష్ణవి డైరీ ఆధారంగా తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన శ్రీ వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ చావ్డా, అదే విధంగా ఈ రోజు ఈ కల్తీ నెయ్యికి అత్యంత కీలకంగా వ్యవహరించిన వివిధ రకాలైన రసాయనాలను సరఫరా చేసిన అజయ్ కుమార్ సుగంధ్ను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ అజయ్ కుమార్ సుగంధ్ సంబంధించి అరెస్ట్ చేసిన సమయంలో, అదేవిధంగా కోర్టులో హాజరుపరిచిన సమయంలో కోర్టు రిమాండ్ రిపోర్టు చాలా ఆందోళనకరమైన కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో అజయ్ కుమార్ సుగంధ్ కు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో అత్యంత ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయని చెప్పి సిట్టు తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. బోలేబాబా డైరీ ద్వారా తిరుమల శ్రీవారికి సరఫరా అవుతున్న నెయ్యికి సంబంధించి తయారీకి అత్యంత కీలకమైన వివిధ రకాలైన రసాయనాలను అజయ్ కుమార్ సుగంధ్ సరఫరా చేసినట్టు తన రిమాండ్ రిపోర్ట్ లో సిట్టు పేర్కొంది. మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్, యాస్టర్ లాంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను కల్తీ నెయ్యి తయారీకి సంబంధించి కల్తీ చేయడానికి అనువుగా ఈ అజయ్ కుమార్ సుగంధ్ సరఫరా చేసినట్టు 2020 నుంచి 24 సంవత్సరం వరకు అత్యంత పెద్ద మొత్తంలో భారీ పరిమాణాలలో రసాయనాలను సరఫరా చేసి కోట్ల రూపాయల మేర ఆర్జించినట్టు కూడా సిట్టు తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నను అరెస్ట్ చేసి ఆయనను విచారించడం ద్వారా ఇలాంటి అత్యంత కీలకమైన అంశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కల్తీ నెయ్యికి సంబంధించి మరింత ప్రముఖ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధన్యవాదాలు నారాయణప్ప.